ఎంత మందికి చేయగలిగే స్టేజ్లో ఉన్నామని అనుకోండి. మీరు ఇప్పుడు 5,000 తీసుకోవడానికి రాలేదు, ఒక హోప్ తీసుకోవడానికి వచ్చారు, ఒక భరోసా తీసుకోవడానికి వచ్చారు. సో అండ్ ఇంకోటి నేను చాలా నమ్మేది ఏంటి అంటే, డబ్బులు ఇవ్వడం చాలా ఈజీ, అంటే కంపారిటివ్ టు డబ్బులు తీసుకోవడం. తీసుకునే వాళ్ళకి అంత ఈజీ కాదు, చాలా భారంగా ఉంటుంది. అవునా కదా? చాలా భారంగా ఉంటుంది. కానీ మీరు అలా ఫీల్ అవ్వద్దు. మీకు నేను అందుకే చెప్పాను ఇందాక 5,000 తీసుకోవడం కాదు, ఈ హోప్, ఇది మీరు ఇచ్చే మీరు చేసేది మేము మళ్ళీ ఇంకొకరికి చేస్తాము అని తెలియడానికి మీరు వచ్చినట్టు నేనైతే అనుకుంటున్నాను. సో మనందరికీ భగవంతుడు చాలా చల్లగా చూస్తున్నాడు. మనకు చేతనైనంత సహాయం అందరికీ చేద్దాము. ఏ డిపార్ట్మెంట్లో ఎట్లా చేయగలిగితే అంత చేయండి. అండ్ అశ్విని సుబ్బారావు గారు ఒకసారి నా ఆఫీస్ కూడా వచ్చారు ఒక చిన్న పని పైన. అప్పుడే వాళ్ళ సంస్థ గురించి చెప్తుంటే నాకే కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి. ఏంటంటే మాటలు మాట్లాడడం చాలా ఈజీ, పని చేసేయడానికి వచ్చినప్పుడు అందరికీ ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్తాం. యాక్చువల్గా మేము చెయ్యాలనుకున్నాము కానీ అలా కుదరలేదు, ఇలా కుదరలేదు, ఇంకా డబ్బులు వచ్చాక చేద్దాం అనుకుంటున్నా. తను ఏం చేస్తున్నారంటే, ఎంత వండర్ అంటే, ఈ 5,000 ఇవ్వడం ఎంత ఈజీ, బట్ ఆయన అంత ఈ ఈజీ పనే కాకుండా ఎంత కష్టమైన పని చేస్తున్నారంటే, కాళ్ళు లేని వాళ్ళకి అవి తయారు చేసి, ఆర్టిఫిషియల్ లెగ్స్ తయారు చేసి వాళ్ళకి పెట్టి వాళ్ళు నడిపిస్తున్నారు. వాళ్ళు అట్లా ఎంతమంది చేశారండి? 2,500 ఎవ్రీ ఇయర్. మీరు ఒక్కసారి కాళ్ళు లేకుండా మోకాల పర్వతం ఎక్కేప్పుడు ఎక్కుతాం కదా మనము, ఈజీ అది, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. సో ఎప్పుడు మనని మనం కట్టడి చేసుకోవద్దు, హెల్ప్ చేయడానికి చాలా